ఓం అస్మద్గురుభ్యో నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. శ్రీరమ్యం ప్రేక్షకులకు శుభాశీస్సులు. శ్రీరమ్యం ఛానల్ ద్వారా ఇప్పటి వరకు మనం ఎన్నో సమస్యలకు పరిష్కారం తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక ప్రధానమైన సమస్యకు పరిష్కారం తెలుసుకోబోతున్నాం. అది సంతానలేమి సమస్య అన్నమాట. చాలామంది ఎంత ఐశ్వర్యమున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా, ఎలాంటి సమస్యలు లేకపోయినప్పటికీ కూడా ఆరోగ్యం చక్కగా ఉన్నా సంతానలేమితో బాధపడుతుంటారు. ఆ స్త్రీ బయటికి రావాలని, ఎక్కడన్నా పెళ్ళికి పేరెంటాలకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడుతుంది. కారణం ఏమిటి? గత జన్మ దోషమా? ఇక చాలామంది సర్పదోషమని, నాగదోషమని ఎంతోమంది వైద్యుల్ని సంప్రదిస్తున్నారు. దేవాలయాలకు వెళ్ళి పూజాధికాలు నిర్వహించుకుంటున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయే కానీ సంతానం లేమి సమస్య పరిష్కారం కావటం లేదు. దీనితో మానసికమైనటువంటి వేదనకు గురవుతున్నారు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారం తెలుసుకుందాం. ఈ దంపతులు, సంతానము లేని దంపతులు ఒక 58 రోజులు నిత్యము గోశాలకు వెళ్ళి గోవు చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి, ఆ తరువాత ఆ గోవుకి పసుపు కుంకాలు పెట్టి నమస్కరించి, ఆహారంగా మేత కానీ బెల్లంతో కలిపినటువంటి పిండిని ఆహారంగా పెట్టి కొద్దిగా నీటిని తాగించి రావాలి. సాయంకాలం పూట రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఉంటాయి. దేవాలయ ప్రాంగణంలో కావచ్చు, లేక విడిగా కావచ్చు. అలాంటి చోటుకి వెళ్ళి ఆ రావి చెట్టు, వేప చెట్టుని లక్ష్మీనారాయణులుగా భావించి వారి చుట్టూ 21 ప్రదక్షిణ చేయాలి. ఆ వృక్షాల చుట్టూ చేసి ఆ తరువాత అక్కడ ఒక 15 నిమిషాలకు తగ్గకుండా ఆ చెట్ల కింద కూర్చొని ధ్యానం చేయాలి. ఎందుకంటే శాస్త్రరీత్యే కాకుండా వైద్యపరంగా కూడా మన గర్భంలో సంతానాన్ని కలగటానికి నిరోధించేటువంటి క్రిములు ఉంటాయి. అవి సంతానాన్ని కలిగించకుండా నిరోధిస్తున్నాయి కదా. వాటిని సంహరించటం కోసం ఆ రావి చెట్టు యొక్క గాలి, వేప చెట్టు యొక్క గాలి ఒకేసారి ప్రసరిస్తే వాటిని ఈ దంపతులు గనక పీలుస్తారు. మనకు తెలియకుండా అంతసేపు కూర్చుంటాం కదా. ఆ పీల్చినందువల్ల ఈ గర్భంలో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది. ఆ క్రిములు ఏవైతే అండము ఏర్పడటానికి ప్రతిబంధకంగా ఉన్నాయో ఆ క్రిముల్ని సంహరిస్తుంది ఈ వాయువు. కనుక అప్పుడు ప్రతిబంధకం తొలగి చక్కటి సంతానం కలుగుతుంది. కనుక 58 రోజులు ఈ చెట్ల చుట్టూ సాయంత్రం ప్రదక్షిణ చేయటం, ఉదయం పూట గోమాత దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ఆహారం పెట్టటం. ఈ 58 రోజులు కూడా వీరు చాలా పద్ధతిగా, భక్తిగా, శ్రద్ధతో ఇంట్లో కూడా పూజ చేసుకోవాలి. ఒక మంత్రాన్ని చెప్తాను, దాన్ని శ్రద్ధతో విని ఆ దంపతులు ఎక్కువ సమయం ఖాళీగా ఉన్నప్పుడైనా సరే ఆ మంత్రం అనుకోవాలి. వినండమ్మా. ఓం వంశవర్ధనాయై నమః. ఓం వంశవర్ధనాయై నమః అనే మంత్రాన్ని రోజు మొత్తంలో ఎప్పుడైనా శుచిగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఏ పని చేస్తున్నా ఆ మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉండండి. ఈ చెప్పిన విధంగా ఎవరైతే గోపూజ, రావి చెట్టు, వేప చెట్టు యొక్క పూజ, ఈ మంత్రాన్ని అనుసంధానం రోజంతా చేస్తూ ఉంటే వారికి అతి త్వరలో సంతానం కలగటానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటి దోషాలు పరిహరింపబడి త్వరలో, అతి త్వరలో చక్కని సంతానం కలిగి వారి ఆనందానికి అవధులు ఉండవు. సత్యం సుమా. మీలో ఎవరైనా సంతానలేమితో
బాధపడుతున్నటువంటి వారు ఇప్పుడు పైన చెప్పిన విధంగా అన్ని తూచా తప్పకుండా పాటించి చక్కటి సంతానాన్ని పొంది ఆనందము అనుభవించి దైవానుగ్రహం పొందుతారని ఆశిస్తూ జై శ్రీరామ్.